ఈ ప్రాపర్టీ మన ఎనకేపాడు నుంచి నారాయణపురం కాలనీకి వెళ్ళే కార్నర్లో ఉందండి. యాక్చువల్గా ఇది మనం రామర్పాడు నుంచి, ఇది మన ఎనకేపాడు నుంచి నారాయణపురంకి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంది. యాక్చువల్గా ఇది చాలా ఎక్సలెంట్ లొకేషన్లో ఉంటాం ఒకటి, ప్లస్ ఒక ఎక్సలెంట్ బిల్డర్ కూడా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం చాలా, ఇది పేరే మార్వెల్ ఐకెన్ హైట్స్ అండి. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్తో, చక్కటి ఎలివేషన్తో, యాస్థెటిక్ డిజైన్తో, చక్కటి ఏపీసీఆర్డీఏ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట ఇది. సో ఇది 80 ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ప్రొవిజను. సో ఇది ఎంట్రీ అనమాట, డ్రైవే, దాని చుట్టూ గ్రీన్ బెల్ట్. అలాగే ఇది స్విమ్మింగ్ పూల్ కోసం కేటాయించిన ఈ ప్లేస్ అనమాట ఇది. సో ఇదేంటంటే అందరూ ఆక్యుపై అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ది పీపుల్ యొక్క డెసిషన్ బేసిస్ మీద ఇది స్విమ్మింగ్ పూల్ రెడీ చేయడం జరుగుతుంది. అలాగే దీంట్లో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ చేశారనమాట. 2 BHK అండ్ 3 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి, డీలక్స్ ఫ్లాట్స్, మంచి లగ్జరీ ఫ్లాట్స్ ఉన్నాయి అన్నమాట. సో 100% జనరేటర్ బ్యాకప్స్ ఉన్నాయి. అలాగే ఒక A6 తప్ప డిజైన్ ల్యాండ్స్కేపింగ్. సో ఫినిషింగ్ కూడా మీకు కోణాలు కానీ అవి కానీ చూస్తే మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అర్థమవుతుంది. సో అలాగే జాగింగ్ ట్రాక్ అండ్ గ్రీన్ బెల్ట్, చిల్డ్రన్ ప్లే ఏరియా అండ్ సీనియర్ సిటిజన్షిప్ సిట్టింగ్ ఏరియా, రెస్ట్ రూమ్ ఫర్ డ్రైవర్స్, జిమ్ విత్ మోడర్న్ ఎక్విప్మెంట్స్, అలాగే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉండడం. సో ఇదంతా పార్కింగ్ అంతా, ఇది మొత్తం 4 బ్లాకులుగా ఉందన్నమాట. సో 4 బ్లాకులకి సపరేట్ స్టైర్ కేసు, సపరేట్ లిఫ్ట్. సో దానికి సంబంధించిన ఏ బ్లాక్ సంబంధించిన ఆ బ్లాక్కి సంబంధించిన ఏ ఫ్లాట్కి సంబంధించిన ఆ ఫ్లాట్కి కార్ పార్కింగు. సో సైంటిఫిక్గా డిజైన్ చేయబడిన ఎక్సలెంట్ కమ్యూనిటీ అనమాట. సో దీంట్లో 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ అమ్మకానికి వచ్చాయండి. చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా యోగా రూమ్ కమ్ డ్యాన్స్ రూము, అలాగే ఎయిర్ కండిషన్ మల్టీపర్పస్ మినీ ఫంక్షన్ హాల్ విత్ ప్రొజెక్టరు, అలాగే యోగా సెంటరు, జిమ్ కమ్ యోగా సెంటర్ కమ్ డ్యాన్స్ రూము, అలాగే జిమ్ రూము. సో RO వాటర్ ప్లాంట్స్, సో వాటర్ సాఫ్ట్నర్సు. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని ఎమ్యూనిటీస్తో చక్కగా ఈ సర్వాంగ సుందరంగా ముస్తాబ్ అయ్యిందండి. ఆల్రెడీ ఆక్యుపేషన్ కూడా మోర్ దాన్ 60% ఉంది. 60-70% ఆక్యుపేషన్ కూడా వచ్చేసింది. ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు గృహప్రవేశాలు చేసుకుంటున్నారంతా. సో ఇది చక్కటి టోటల్ ఆర్ట్ అనమాట. ఇది బ్లాక్కి మధ్యలో ఇంత గ్యాప్ ఇచ్చారు. సో ఇదంతా మిడిల్లో ఉన్న క్యారిడార్ అనమాట. సో ఇది టోటల్ ఆర్ట్ బోత్ సైడ్స్ది. ఇదంతా పార్కింగ్ ఏరియా. సో 4 స్టైర్ కేసులు, 4 లిఫ్ట్లు. సో అటు ఇటు డ్రైవ్ వేస్ అనమాట. సో చుట్టూ కార్ తిరిగేంత గ్యాప్ కూడా ఉంది. సో 4 పక్కల నుంచి చక్కటి ఫినిషింగ్ వర్క్తో ఎక్సలెంట్ మెయింటెనెన్స్ కూడా ఉంది. చక్కగా ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇది స్టైర్ కేసు, ఈ గ్రానైట్ ఫినిషింగ్తో ఎక్సలెంట్గా ఫినిష్ చేశారనమాట. సో ఇది లిఫ్ట్. ఇది ఒకటి యోగా సెంటర్ కమ్ డ్యాన్స్ రూమ్ అనమాట. సో 24 hours సెక్యూరిటీ ఉంది, CC కెమెరాస్ అండ్ ఇంటర్కామ్ ఫెసిలిటీ. సో ఇది ఎక్విప్మెంట్ అంతా అప్పుడే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇదంతా ఇప్పుడే రెడీ చేస్తున్నారు. సో యాక్చువల్గా ఇదేమో యోగా సెంటరు, ఒకటి జిమ్, ఒకటి యోగా సెంటరు విత్ ఎయిర్ కండిషన్డ్ జిమ్ అండ్ యోగా సెంటర్. ఇదేమో మినీ కమ్యూనిటీ హాల్ అనమాట, ఫంక్షన్ హాలు. సో చక్కటి ఫ్లోరింగ్ అండ్ సీలింగ్స్ ఏసీస్తో చక్కగా ముస్తాబైంది. సో ఇది కామన్ కమ్యూనిటీ హాల్ అనమాట. సో మన ఫంక్షన్స్ అవి చేసుకోవాలంటే ఇక్కడ ఒక 150 పీపుల్కి క్యాపబిలిటీతో ఉంది. సో 4-5 ఏసీస్ కూడా ఇన్స్టాల్ చేసి ఉన్నాయి దీంట్లో.
సో పర్ఫెక్ట్గా ఉంది. సో ఇక్కడ ఇది మన గ్రౌండ్ ఫ్లోర్లో మనం ఒక 3 BHK ఫ్లాట్ ఒకటి చూద్దాం. ఫస్ట్ లిఫ్ట్ అన్నమాట. ఇది లిఫ్ట్ ఎదురుగా స్టేర్ కేసు. ఇది పైనుంచి తీసిన చుట్టూ సరౌండింగ్స్ ఉన్న ఎన్విరాన్మెంట్ అనమాట. చుట్టూ అది మనకి వివాన్ వాళ్ళ హౌసింగ్. ఇదంతా అవతల కనిపించేది ఆదర్శ్ బిల్డర్స్ వాళ్ళది, అవతల కామినేని హాస్పిటల్ రోడ్డు. ఇది వివాన్ హౌసింగ్ విల్లాస్ అనమాట. కరెక్ట్గా బ్యాక్ సైడే ఉంటుంది ఇది. సో ఇంత ప్రైమ్ లొకేషన్లో, సో ఇంత ఎక్సలెంట్ ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మీరు కనిపిస్తున్న రోడ్డు కామినేని నుంచి ఎనకేపాడుకు వస్తున్న రోడ్డు అనమాట. ఆ లారీలు కనిపిస్తున్నది. సో ఇది కామినేని హాస్పిటల్ నుంచి ఇటు ప్రసాదంపాడు, అదే ఎనకేపాడు వస్తుంది. సో ఇదంతా ఒక చుట్టుపక్కల ఉన్న ఒక బ్యూటిఫికేషన్తో ఎక్సలెంట్ ప్రైమ్ లొకేషన్లో ఉన్న వెంచర్ లేఅవుట్ అనమాట ఇది. సో దీంట్లో ఫ్లాట్ సొంతం చేసుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో ఇది గ్రానైట్ ఫినిషింగ్తో స్టెప్స్, స్టేర్ కేసు చక్కగా అలంకరించింది. మొత్తం టోటల్ క్యారిడార్ మొత్తం గ్రానైట్ ఫినిషింగ్తో చక్కగా డిజైన్ చేసింది. ఇది మనం ఇప్పుడు ఇది టోటల్గా 4 బ్లాకులను కలుపుతూ ఒకే సింగిల్ క్యారిడార్ అనమాట. సో ఇది మనకు ఒక 3 BHK ఫ్లాట్ చూద్దాం. ఇది ఓవరాల్గా 1814 SFTతో ఉన్న 3 BHK ఫ్లాట్ అనమాట. సో ఇక్కడ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఫ్లోరింగ్ కూడా మనం మంచి కాస్ట్లీ టైల్స్ వాడటం జరిగింది. సో వాల్ కేరు, సీలింగు, అలాగే లెగ్రాండ్ స్విచ్ అండ్ బోర్డ్స్, సో ఫిన్లెక్స్ కేబుల్స్ లాంటివి చక్కటి బ్రాండెడ్ ఐటమ్సే దీంట్లో కన్స్ట్రక్షన్కి వాడటం జరిగింది. సో ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ ఫ్రేమ్ డోర్, మెయిన్ డోర్ అనమాట ఇది. సో చక్కటి హాలు. సో హాల్ నుంచి ఇది దేవుడి గది అనమాట. ఇది దేవుడి గది. సో లివింగ్ రూమ్ని, టీవీ రూమ్ని కలుపుతూ ఈ పూజ గది ఉంది మధ్యలో. ఇది టీవీ ప్యానెల్. సో ఇక్కడ ఒక ఎక్సలెంట్ వ్యూతో చక్కటి వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు నచ్చిన డిజైన్తో ఎక్సలెంట్ గ్రాండ్ లుక్ వస్తుంది. సో అదొక వుడ్ వర్క్ మాత్రమే మనం చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్లాట్కి సంబంధించి. సో అలాగే ఇది మనం చూస్తున్నాం, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇది కిచెన్ గట్టు పక్కనే మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇది కూడా చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమే ఉంది ఇక్కడ. సో వుడ్ వర్క్ చేసుకుంటే ఇది అక్కడ ఆ షెల్ఫ్లోకి మన బీరువా పడుతుంది. సో ఇదంతా కవర్ అవుతుంది. విండోస్ కూడా సేఫ్టీ గ్రిల్స్తో, మెస్కిటో డోరు, అలాగే గ్లాస్తో చక్కటి యూపీవీసీ విండోస్తో డెకరేట్ చేశారు. యూపీవీసీ విండోస్తో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ ఫ్లోరింగ్ కూడా ఎక్సలెంట్ ఎలిగెంట్ లుక్ వచ్చిందన్నమాట, మంచి షైనింగ్తో. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది దీనికి. సో ఇది ఫ్లాట్కి ఉన్న మధ్యలో గ్యాప్, అలాగే ఇది మెస్కిటో డోరు, మెస్ డోర్ అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. దీంట్లోనే షింకు, కమోడ్, అలాగే ఇక్కడ యాక్చువల్గా మనకి స్ట్రీమ్ బాత్ చేసుకోవడానికి కావాలి సెపరేట్ ఒక గ్లాస్తో పార్టీషన్ కూడా చేశారు, అది వెట్ ఏరియా. సో చాలా క్వాలిటీ టైల్స్ వాడారు. అలాగే కమోడ్ వాటర్ ప్లంబింగ్ సిస్టమ్ కూడా చక్కటి ఆటోమేటెడ్ ఇన్స్టలేషన్ చేశారు. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా ఎలిగెంట్గా ఉంది కదా. సో ఇది టోటల్గా చాలా పెద్ద మాస్టర్ బెడ్రూమే ఉంది. సో ఇది ఇక్కడ బీరువా పడుతుంది. సో వుడ్ వర్క్ మొత్తం చక్కగా వుడ్ వర్క్ చేస్తే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇప్పుడు కిచెన్ చూద్దాం. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది, వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది. ఇది యూ షేప్లో వర్కింగ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన కిచెన్. ఒక మాడ్యులర్ ర్యాక్స్ చేయించుకుంటే
అద్భుతంగా తయారవుతుంది. సో పైన అంతా స్టోరేజ్ ఉంది, గ్రాసరీకి కావాల్సిన ప్లేసు, అలాగే పైన రొటీన్ యాక్టివిటీకి కావాల్సిన గ్రాసరీ మొత్తం పెట్టుకోవడానికి ప్లేసు. ఈ కిచెన్కి అటాచ్డ్గా వాష్ ఏరియా కమ్ బాల్కనీ కూడా ఉంది ఇక్కడ. సో ఈ టైల్ వర్క్ కానీ సింక్ కానీ ఎక్సలెంట్ ఫినిషింగ్ చేశారు. సో ఇదంతా పైన అంతా స్టోరేజ్ చేసుకోవచ్చు. అలాగే ఇది యూ షేప్లో ఇచ్చారు. సో మనకు కావాల్సినంత ప్లేస్ కూడా ఉందన్నమాట. గ్రైండర్కి, మిక్సీ పాయింట్స్కి, సో ఓవెన్స్కి కావాల్సిన ప్రొవిజన్స్ కూడా ఇచ్చారు. సో ఇది కిచెన్కి అటాచ్డ్ వాష్ ఏరియా కమ్ బాల్కనీ. ఇది ఈస్ట్ ఫేసింగ్ లెక్క వస్తుంది. యాక్చువల్గా ఇది వెస్ట్ ఫేస్. అంతే కాకుండా ఇది గ్యాస్ కనెక్షన్ కూడా ఇంక్లూడింగ్ మీటర్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో గ్యాస్ కనెక్షన్ ఇంక్లూడింగ్ మీటర్ ఇది ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ వ్యూలో మనం చూసుకుంటే మనకు కనిపించే షెడ్ మనకి బెస్ట్ ప్రైస్. దాని ఎదురుగుండా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఉంది. ఇటు నుంచి మనం నారాయణపురం కాలనీకి అలా వెళ్తే నారాయణపురం కాలనీ. సో కిచెన్ నుంచి మనకి ఈ వ్యూ చాలా బాగుంది. అలాగే ఇది సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. సో హాల్లో ఒక రకంగా చక్కగా ప్రతి బెడ్రూమ్కి ఒక రకంగా డిజైన్ ఇచ్చారు సీలింగ్ వర్క్కి. అలాగే లైట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది సీలింగ్లో. ఇప్పుడు ఇది రైట్లో వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్, లెఫ్ట్లో గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇది కూడా చాలా స్పేసియస్గానే ఉంది. సో సీలింగ్ ఇదొక డిఫరెంట్ మోడల్ అనమాట. ఫ్లోరింగ్ కానీ, వాల్స్ కానీ, సీలింగ్ కానీ సో చక్కటి లైట్ కలర్స్ వాడటం జరిగింది. సో మనం ఎంత లైట్ కలర్స్ వాడితే అంత మానసికంగా ప్రశాంతంగా ఉంటాం. సో ఇదొక సైంటిఫిక్ క్యాలిక్యులేషన్ ప్రకారం వేసిన లైట్ కలర్స్ లాగా అనిపిస్తుంది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్కి ఇక్కడ కూడా చక్కగా వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్ వస్తుంది. అలాగే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇక్కడ కూడా వాష్ బేసిన్ ఇచ్చారు. సో ఒక సీనరీతో టైల్స్ డెకరేట్ చేశారు, చాలా బాగుంది. సో ఇది కూడా కాస్ట్లీ కాన్సెప్చువల్ టైల్స్. అలాగే కమోడ్ కూడా వెస్ట్రన్ కమోడ్స్ వాడారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది యాక్చువల్గా పర్సనల్గా చూస్తే ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా వీడియోలో సో అంత క్లారిటీ లేదు నా ఫోన్లో, సో అదే నా కెమెరాలో. సో ఇది మనం గెస్ట్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. సో గెస్ట్ బెడ్రూమ్ చూడండి ఎంత ఎలిగెంట్గా ఉందో చూడండి. సో మనం సర్వాంగ సుందరంగా చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది టూ సైడ్స్ విండోస్ ప్లస్ బాల్కనీకి గ్లాస్ డోర్తో చక్కగా ఇవ్వడం జరిగింది. ఇది మళ్ళీ ఇక్కడ వుడ్ వర్క్, కబోర్డ్స్ ఉన్నాయి. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కూడా బాల్కనీ ఉంది. సీలింగ్ ఇది ఒక రకమైన సీలింగ్ డిజైన్ అనమాట. సో గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో ఇది కూడా వెస్టర్న్ కమోడ్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఇంకో డిఫరెంట్ కాన్సెప్చువల్ టైల్స్. సో మంచి కాస్ట్లీ యాంటిస్కిడ్ టైల్స్, ఫ్లోరింగ్ టైల్స్, అలాగే వాల్ టైల్స్ కూడా చక్కటి కాన్సెప్చువల్ టైల్స్ ఇచ్చారు. సో దీనికి బాల్కనీ ఇంకొక అడ్వాంటేజ్. సో ఈవినింగ్ సిట్అవుట్ చక్కటి ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ. సో రూమ్ సైజ్ ఉన్నంత బాల్కనీ ఇచ్చారు. సో రూమ్ సైజ్ లెంత్లో. సో ఇక్కడ మనం సిట్అవుట్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఫ్లాట్కి ఇంత గ్యాప్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ చల్లటి గాలి కూడా వస్తుంది. ఒక ఫ్యూచర్లో పక్క ఫ్లాట్లు కట్టేసినా కూడా ఇదొక 20 ఫీట్, అదొక 20 ఫీట్, 40 ఫీట్ గ్యాప్ ఉండడం వల్ల చాలా స్పేసియస్గా ఉంది. ఇది కూడా మనం చూడవచ్చు. ఇదిగోండి కింద కార్లు లేదంత ప్లేస్. అలాగే వాళ్ళు కట్టినా కూడా అంతే సెట్ బ్యాక్ ఉంటుంది కాబట్టి సో అంత స్పేస్ ఉంటుంది. సో దానివల్ల వెంటిలేషన్ బాగా ధారాళంగా గాలి రావడానికైనా వెంటిలేషన్ కానీ చక్కటిగా బాగుంటుంది, వెళ్తురు. సో ఇది త్రిబుల్ బెడ్రూమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది.
అలాగే ఒక డబుల్ బెడ్రూమ్ కూడా చూద్దాం. యాక్చువల్గా ఇది గ్రానైట్ ఫ్లోరింగ్తో వేసిన స్టైర్ కేసు, అలాగే లిఫ్ట్ చుట్టూ ఉన్న డిజైన్ అనమాట ఇది. సో ఇది మనం ఒక డబుల్ బెడ్రూమ్ కూడా చూద్దాం. ఇది టోటల్గా ఉన్న క్యారిడార్, ఇది కామన్ క్యారిడార్. సో ఇది మనం మెయిన్ డోర్ ఇది. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా అన్ని చక్కటి డిజైన్తో, ఇది 5th ఫ్లోర్లో 514 నంబర్ ఫ్లాట్ చూస్తున్నాం అనమాట. ఇది అవైలబుల్గా ఉంది అమ్మడానికి. ఇది 2 BHK ఫ్లాట్. ఇది 1308 SFTతో ఉంది. ఇప్పుడు ఇది మన ఎదురుగా ఉన్నది పూజ గది. పూజ గదికి సెపరేట్గా క్యాబిన్ చేయించడం జరిగింది. సో ఇది ఎక్సలెంట్ సూపర్ లెంతీ హాల్, స్ట్రైట్ లాంగ్ వ్యూతో. ఇది 1308 SFT ఉంది. సో దానికి ప్లింత్ ఏరియాలు, కామన్ ఏరియాలు, కార్ పార్కింగ్లు అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది 2 ఫ్లాట్లకు సంబంధించి. అలాగే ప్రైసింగ్ కూడా. ప్రైసింగ్ విషయానికి వస్తే 2 BHK వచ్చి 48 లక్షల రూపాయలకి ఫైనల్ చేయడం జరుగుతుంది. అలాగే త్రిబుల్ బెడ్రూమ్ వచ్చి 72 లక్షలు చెప్తున్నారు. ఇదివరకు ఇంకా అంతకన్నా ఎక్కువ అమ్మి ఉన్నారు, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఇప్పుడు 72 లక్షలు చెప్తున్నారు. సో అంతకన్నా ఎక్కువ 75 లక్షలకి పైన కూడా అమ్మారు. సో ఇది సైట్ ఓనర్స్ అవ్వడం వల్ల వీళ్ళకి సో ఎక్సలెంట్గా దగ్గర పనులు చేయించుకున్నారు. ఇది లెగ్రాండ్ అనమాట. లెగ్రాండ్ మెయిన్ బోర్డ్స్, స్విచ్చెస్. ఇది టీవీ ప్యానల్. సో ఎలిగెంట్గా ఉంది కదా. ఫ్లోరింగ్ కానీ, వాల్ కలర్స్ కానీ, సో గ్రానైట్ ఫినిషింగ్ కానీ, గ్రానైట్ ప్లాట్ఫామ్స్ మన ఈ టీవీ ప్యానల్ దగ్గర కానీ, లేదా కిచెన్ టాప్స్ కానీ. సో చాలా బాగా మంచి లుక్ వచ్చింది. ఫినిషింగ్ కూడా, క్వాలిటీ కూడా చాలా బాగా. గోడ కోణాలు కానీ, సో వర్క్ చేసిన విధానం పర్సనల్గా చూస్తే చాలా బాగుంటుంది. సో నైస్, వెరీ నైస్ ఫినిషింగ్ వర్క్ కనిపిస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూము. సో యూపీవీసీ విండో విత్ మస్కిటో డోరు, అలాగే గ్లాస్ డోరు, మెష్ డోరు, అలాగే గ్లాస్ డోర్. ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, వాల్ మిక్సర్తో షవరు, అలాగే వెస్ట్రన్ కమోడ్. సో పైన వెంటిలేషన్ కోసం, ఎగ్జిస్టర్ ఫ్యాన్ కోసం కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో చక్కటి వాల్ టైల్స్ కూడా మళ్ళీ డిజైన్ చేశారు. సూపర్ కాంబినేషన్లో డార్క్ అండ్ లైట్ కలర్స్తో చక్కగా ఎలివేట్ చేశారు. సో ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన రూమ్ అనమాట. చాలా స్పేసియస్గా మంచి కేర్ తీసుకుని వర్క్ చేయించారు. బిల్డర్ చాలా మంచి క్వాలిటీతో ఫినిష్ చేశారు ఇది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. ఎంత లాంగ్ హాల్. యాక్చువల్గా ఎంత లాంగ్ ఉంటేనే టీవీ చూస్తే ఐకి, కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకు డైనింగ్ సెటప్ పక్కన వాష్ బేసిన్ ఇచ్చారు. ఇది కిచెన్లో ఉన్న సింక్. సో వెరీ నైస్ ఫినిషింగ్ అండ్ వాల్ టైల్స్, కిచెన్ టైల్స్ కూడా చాలా మంచి కాంట్రాస్ట్తో ఇచ్చారు. చాలా బాగుంది. గ్రానైట్కి ఏదైనా వాటర్ ఫ్లో అయినా సరే, వాష్ చేసినా లేదా పాలు పొంగినా ఇటు మళ్ళీ కప్బోర్డ్ అంతా కారకుండా చిన్న ఎడ్జ్ కట్టారు. సో ఈ కట్టడం వల్ల ఇటు డ్రాప్స్ జారకుండా. దీనికి ఇదంతా అటాచ్డ్ బాల్కనీ కమ్ వాష్ ఏరియా ఉంది ఇక్కడ. సో ఇది ఈ వ్యూ నుంచి కూడా మనం బయట చూడవచ్చు. ఇది మనకు గ్యాస్ కనెక్షన్ విత్ మీటర్ అనమాట. గ్యాస్ మీటరు, అలాగే గ్యాస్ కనెక్షన్ పాయింట్. సో ఫ్లాట్కి మధ్యలో ఉన్న టాట్ లాట్ అనమాట. సో ఇంత గ్యాప్ ఇవ్వడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది. సో ఎలిగెంట్గా ఉంది కదా, చాలా ఫైన్ ఫినిషింగ్తో.
సో ఈ ఫ్లాట్ వచ్చి 48 లక్షల రూపాయలకి చెప్తున్నారు. సో దాన్ని బట్టి మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. సో మీకు డైరెక్ట్ బిల్డర్స్ నంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చి మీకు ఫస్ట్ ఫ్లోర్లోను, థర్డ్ ఫ్లోర్లోను, ఫిఫ్త్ ఫ్లోర్లోను ఉన్నాయి. సో అన్ని వెస్ట్ ఫేసింగ్స్తోనే ఉన్నాయన్నమాట. అన్ని ఈస్ట్ ఫేసింగ్స్ అన్ని సేల్ అయిపోయినాయి. ఓన్లీ వెస్ట్లే ఉన్నాయి. సో వెస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. ఇంత ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ తీసుకోవడం, అలాగే ఈ లొకేషన్లో మనం ఫ్లాట్ కొనడం అనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూము. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూము, అలాగే బాల్కనీ కూడా ఉంది. సో ఇదంతా కబోర్డ్ ప్లేస్. సో ఇది కూడా బెడ్రూమ్ పెద్దదే వచ్చింది, అందుకే 1000+ ప్లింత్ ఏరియా వచ్చింది. దగ్గరగా 1100 దాకా ప్లింత్ ఉన్నట్లుంది. సో ఇది కూడా బ్యూటిఫుల్ టైల్స్తో డెకరేట్ చేశారు, వాల్ టైల్స్. ఇది కూడా వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు. సో వండర్ఫుల్ ఫినిషింగ్తో చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేశారు, చాలా బాగుంది. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ చూడాలంటే మీరు ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన శివరామ్స్ ఛానల్కి. అలాగే బెల్ ఐకన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. సో మీరు ఇలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి మీ ద్వారా హెల్ప్ చేయండి. ఈ ప్రాపర్టీ నుంచి మనం బయటకు చూస్తే మీకు కనపడే ఈ ప్లేస్ అనమాట. జనరల్గా ఇది బెస్ట్ ప్రైస్, ఇది బెస్ట్ ప్రైస్ ప్లేస్. ఇది దాని కరెక్ట్గా ఎదుర్కొన్న ఉన్న ఈ బోర్డు కనిపిస్తుంది చూసారా, ఇది ఇక్కడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనమాట. సో ఇదంతా చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్. మన కోతవేటు దూరంలో జనరల్గా ఇక్కడ కనిపిస్తుంది. ఆ పాయింట్ మనం ప్రసాదంపాడు నుంచి ఇటు ఎనిగేపాడు మీద నారాయణపురం వెళ్ళే రోడ్డు అనమాట. ఇది పోరంకి అండ్ మనకు కూడా అటు వెళ్ళొచ్చు. సో ఇది ఓవరాల్గా. సో ప్రైసింగ్ విషయాలన్నీ, అలాగే ఎస్ఎఫ్టీ డీటెయిల్స్ అన్నీ, బిల్డర్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ ప్లాట్ మీరు సొంతం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఫ్లోరు 3 BHK ఫస్ట్ ఫ్లోరు, అలాగే థర్డ్ ఫ్లోరు, ఫిఫ్త్ ఫ్లోర్స్ మాత్రం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.